వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఏదో ప్రమోట్ చేశారన్నట్టుగా మాట్లాడడం అనేది తప్పండి. దీన్ని పూర్తిగా నేను జనసేన పార్టీ నుంచి ఖండిస్తున్నాను. కమలారెడ్డి గారు అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీరు ఒకటి చూడాలండి, గేమ్ చేంజర్ సినిమాలో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద, భారతీ రెడ్డి గారి మీద, అలాగే షర్మిలారెడ్డి గారికి మధ్య కుటుంబ గొడవల గురించి గేమ్ చేంజర్ సినిమాలో స్టోరీ రాసి సినిమా తీయలేదండి. అలాగే బాబాయిని బాత్రూమ్ లో లేపేశారా, లేకపోతే గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు అన్న అంశం మీద జగన్మోహన్ రెడ్డి గారిని, వివేకానంద రెడ్డి గారిని కలిపి సినిమా తీసి ఇవాళ ఈ ప్రమోషన్ లో చూపించలేదండి. అంటే వ్యక్తిగత జీవితాల గురించి సినిమాలు తీయడం వేరు, వ్యవస్థల్లో జరుగుతున్నటువంటి ఆ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను కానీ అక్రమాలను కానీ ఎత్తి చూపడం లో దాన్ని సరిదిద్దడంలో సినిమాలు తీయడం వేరు. ఇవాళ గేమ్ చేంజర్ సినిమాలో మీరు ఒక విషయం చూడొచ్చు. గేమ్ చేంజర్ సినిమాలో ఒక ట్రైలర్ లో చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఒక సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి, ఒక యువకుడు ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత రాజకీయ వ్యవస్థలో తను చెయ్యాలనుకున్నటువంటి గమ్యాంతం, తను చేయాలనుకున్నటువంటి ప్రజలకు చేయాలనుకున్నటువంటి సేవలన్నింటికి కూడా అడ్డుపడుతున్నటువంటి కొంతమంది పొలిటీషియన్స్ కి సంబంధించి అది క్లియర్ గా కనిపిస్తుంది. అది ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. వైసీపీ వాళ్ళకి మాత్రమే ఈ కోణంలో ఎందుకు కనిపిస్తుంది అంటే సార్, అంటే ఈ ప్రభుత్వమే కదా, ఏ ప్రభుత్వంలో అన్నా సరే కానీ కొన్ని అంటే కోటా బియ్యం గురించి కానీ, ఇసుక మాఫియా గురించి కానీ, ఇవన్నీ నిరంతర గంజాయి గురించి కానీ, డ్రగ్స్ గురించి కానీ, ఇవన్నీ నిరంతర ప్రక్రియ కింద ఈ వ్యవస్థలో అలుముకుపోయినటువంటి, పాతుకుపోయినటువంటి ఈ సినిమాయనే కాదండి, మిగతా సినిమాల్లో కూడా చూసుకోవచ్చు. చాలా సినిమాల్లో క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. సింగిల్ సినిమా చూడండి, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా డిప్యూటీ సీఎం అయ్యారా? అప్పుడు గేమ్ చేంజర్ సినిమా తర్వాత తీయబోతున్నారు కాబట్టి ముందు సూర్య గారు ప్రమోట్ చేశారంటారా? అది అంటే లేకపోతే ఆ సినిమా ఈ సినిమా కాపీ కొట్టిందంటారా? అలా కాదు, ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటాయి. జరుగుతున్నటువంటి యథార్థ ఘటనల మీద అది ప్రజలకి కూడా తెలిసిన విషయమే. ఇక్కడ లేదని చెప్పలేదు. గేమ్ చేంజర్ సినిమాలో కూడా క్లియర్ గా కనిపిస్తూ ఉంది. అది ఈవీఎంలు పగలు కొట్టారంటే అది చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి. అది వైసీపీకే ఎందుకు అన్వయించుకున్నారు అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి తప్ప, ఇక్కడ సినిమా మీద రాజకీయం చేయడం అనేది వాళ్ళు ఏదో రకంగా ప్రజల నోళ్ళలో నానాలు కాబట్టి వైసీపీ వాళ్ళకి ఏమీ లేదు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద పడుతూ ఉన్నారు. అంటే ముందుగా సినిమా ప్రమోషన్ కోసం పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్నారా అనేసి పేరు నాని గారు వాళ్ళ వైఫ్ మీద వీళ్ళ మీద కేసులు పెట్టారు, అది ఇది అని చెప్తూ ఉన్నారు. అదంతా తప్పుడు ప్రచారం అండి. ఇంకో విషయం కూడా చెప్తా, ఇక్కడ మన్యం ప్రాంతంలో వెళ్ళి మూలలా కూడా పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేశారు. అక్కడ డోలీ మూతలు ఉండకూడదని గిరిపుత్రులకి అండగా నిలబడ్డారు. అంటే వేరే వ్యక్తి సినిమా ఏదో వస్తుందని దాని ప్రమోషన్ కోసం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారంటారా? లేకపోతే ఎప్పుడో అల్లూరు గారు తీసినటువంటి, అల్లూరు సీతారామరాజు గారి గురించి తీసినటువంటి సినిమా ప్రమోషన్ గురించి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి పనిచేశారంటారా? కడపలో ఒక దళిత ఆఫీసర్ మీద దాడి జరిగితే అక్కడికి వెళ్ళి ఖండించారు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇదివరకు దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం మళ్ళీ అలాంటి అధికారంలో లేకపోయినా సరే కానీ అలాంటి రాక్షసత్వం ఉన్నటువంటి మనస్తత్వం ఉన్నటువంటి పార్టీ కాబట్టి అలాంటి వాటికి ఇంకా పురుగొల్పొచ్చు, వ్యక్తులను కాపాడుకోవాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కడపెళ్ళి అక్కడ ఆ అధికారికి అండగా నిలబడడం జరిగింది. అంటే ఇది ఏ సినిమాలో ప్రమోషన్ కింద అక్కడికి వెళ్ళారంటారు? అంటే దళితుల కోసం రాబోతున్నటువంటి ఒక సినిమా ప్రమోషన్ అక్కడికి వెళ్ళారంటారా పవన్ కళ్యాణ్ గారు? ఆయనకున్నటువంటి డిప్యూటీ సీఎం బాధ్యతల్లో మాత్రమే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికైనా వెళ్ళడం జరుగుతుంది. అక్కడ జరుగుతున్నటువంటి అవకతవకల్ని బయటకు తీయడం జరుగుతుంది. సీజ్ ద షిప్ అనేసి కాకినాడ వచ్చిన తర్వాత అంతకు ముందు 2 నెలల ముందు నుంచి కూడా అక్కడ అనేక సార్లు పవన్ కళ్యాణ్ గారు రావడానికి ప్రయత్నించారు. అధికారులు కొంతమంది అడ్డుకున్నారు, రాజకీయ నాయకులు కొంతమంది అడ్డుకున్నారు. అయినా ఆయన ప్రాణాలకు తెగించి ఆ రోజు ఆ షిప్ ని ఆపడం, అందులో జరుగుతున్నటువంటి అవకతవకలన్నీ కూడా బయటకు తీయడం జరిగింది సార్. ఇవాళ అదే ఆ షిప్ లో ఉన్నటువంటి ఆ పోస్ట్ లో ఉన్నటువంటి భాగాన్ని బెదిరించి జగన్మోహన్ రెడ్డి గారు పీకల మీద కత్తెట్టి ఎలాగ రాయించుకున్నారో కేవీ రావు అనేటువంటి వ్యక్తి దగ్గర నుంచి అన్న ఆ విషయాన్ని ఏమన్నా కేవీ రావు క్యారెక్టర్ ని, జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ని, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి క్యారెక్టర్ ని ఏమన్నా తీసి అక్కడ ప్రమోట్ చేస్తే ఒకవేళ వాస్తవ ఘటనే ఎవరైనా తీసుకోవచ్చు ఆ సినిమా గురించి అయితే అని. అక్కడ జరగదని తీయలేదు కదా, యథార్థ ఘటన ప్రజలందరికీ తెలిసిందే.
కానీ అది సినిమా బయటకు రాకుండానే దాంట్లో రాజకీయం మొదలు పెట్టేశారు అప్పుడే వీళ్ళు. అంటే ఏదో ఒక రకంగా ప్రజల్లో ఎప్పుడూ నిత్యం నానుతూ ఉండాలి. ఇది వైసీపీ పార్టీ ఏదో పల్లెలో ఏదో చేశారంటారు కదండి, అలాగే పిల్లి తనలో పేరు చూసినట్టుగా ప్రతి సినిమాలోనే పాయింట్లు ఎతకడమే వీళ్ళకి అలవాటు అయిపోయింది తప్ప మన రోజు వరకు పుష్ప సినిమా గురించి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ గేమ్ చేంజర్ గురించి మొదలు పెట్టారు సార్. బలరాం గారు మీరు ఎస్, అంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఓడిపోయారు, మళ్ళీ ఇప్పుడు వాళ్ళను టార్గెట్ గా మళ్ళీ సినిమాలు చేయడం అని చెప్పంటే ఏమన్నా ఇంటెన్షనల్ గా తీసారా, లేకపోతే అది ప్రాసెస్ లో జరిగి ఉంటుందా? సార్ మీరు ఒకటి శంకర్ గారు సినిమాలు మీరు చూడొచ్చు సార్. ఆయన రోబోటిక్ గురించి ఎప్పుడు తీశారు సార్ సినిమాది? ఒక 10 years అయిపోతుందా? ఇప్పుడు ఏఐ టెక్నాలజీ అనేది ఎంత డెవలప్ అయింది సార్. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ గురించి ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు అందరూ ఏఐ గురించి మాట్లాడుతున్నారు. కానీ మనకి శంకర్ గారు ఎంత అడ్వాన్స్డ్ గా ఆలోచిస్తారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది సార్. 10 years ముందే మనకి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో నేను చూపించారు. ఇది కూడా 4 years బ్యాక్ రాసుకునేదంటే గత ప్రభుత్వాల్లోని జరిగినాయి, అప్పటికి ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల జరుగుతున్న విషయాల గురించి రాసి ఉండొచ్చు కాక అది వీళ్ళు కనెక్ట్ అయి ఉండొచ్చు. దాని గురించి వీళ్ళు రాజకీయంగా మాట్లాడేదో అర్థం కావట్లేదు సార్. ఎప్పుడు కూడా శంకర్ గారి సినిమాలో చూస్తే సార్ చాలా అడ్వాన్స్డ్ గా ఆలోచిస్తారు. ఆ సినిమాలు చూస్తున్నప్పుడు కూడా మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది క్లియర్ గా అర్థమవుతూ ఉంటది. చంద్రబాబు నాయుడు గారు విజన్ గురించి ఎలా మాట్లాడతారో శంకర్ గారు మూవీస్ కూడా అలాగే ఉంటాయి సార్. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పనితీరు అడ్వాన్స్డ్ గా ఉంటది. ఇవన్నీ కలుపుకొని వాళ్ళు గేమ్ చేంజర్ సినిమా మీద వీళ్ళు రాజకీయం చేస్తున్నారు వైసీపీ నాయకులు. అదైతే కరెక్ట్ కాదు సార్. ఎస్, అయితే 4 సంవత్సరాల క్రితమే శంకర్ గారు ఊహించి రాశారు, మరి అది ఇప్పుడు రియల్ గా జరుగుతోంది. రైట్ రైట్ ఎస్ శ్రీనివాస్ చౌదరి గారు. ఎందుకంటే అడ్వాన్స్డ్ గా ఆలోచించే వాళ్ళు ఇప్పుడు ఎలాన్ మస్క్ ఉన్నారు సార్. టెక్నాలజీ గురించి ఎంత అడ్వాన్స్డ్ గా ఆయన ఆలోచిస్తూ ఉంటారు. అడ్వాన్స్ కాదండి, వాళ్ళు మైండ్ లో పెట్టుకుని రాశారు, ఈ రోజు చేస్తున్నారు. అదే అడ్వాన్స్ కాదు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యవస్థలో మాత్రమే చూపించారు. వ్యవస్థలో జరుగుతున్నది మాత్రమే చూపించారు తప్ప చూపించారండి. అవి రాసి పెట్టుకుని తీశారు వాళ్ళు అంతే.